ఆయనకేమి ప్రతిపక్షంలో ఉండే హోదాకి అధికార పక్షంలో ఉండే హోదా. ఇప్పుడు లెక్కనైతే అప్పుడు 6 ఎంపీలు తెలుగుదేశానికి ఏం తగ్గిందని చెప్పి సీఎం రమేష్ అటు వెళ్ళాడు మరి ఆ రోజున. సీఎం రమేష్, టీజీ వెంకటేష్ ఇక్కడ మంచిగా వాల్యూనేగా ఉంది పార్టీలో. ఎందుకు వెళ్ళారు? పవర్ అనేటటువంటిది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అంటే వైసీపీలో 11 మంది ఉన్నప్పుడు ఈయనే కదా ఫ్లోర్ లీడర్ అనుకుంటా మెయిన్ రాజ్యసభ. అంటే అది కీలకమైన హోదా ఉన్నప్పుడు ఇది ప్రతిపక్షం కదా. ప్రతిపక్షంలో ఉన్నోడు అధికార పక్షంలోకి వెళ్తే 4 ప్రయోజనాలు పొందాం అనుకో. కేంద్రం కూడా ఆయనకి ఆ జమిలీ ఎన్నికలు సబ్మిట్ చేసిన కమిటీలో మెంబర్ గా కూడా ఇచ్చినట్టు కాదు, ప్రతి ఒక్కరికి ఇస్తారు కమిటీ. మనకి ఇప్పుడు ఆ లెక్కన కేసు నుంచి నీకు ఉన్నాడు కమిటీలో అన్ని వస్తుంటాయి. అయ్యి ఒక సాధిసేద్దాం. ఈయన పార్లమెంటరీ పార్టీ నాయకుడికి ఇచ్చాడు, వాళ్ళతో మంచి ర్యాపో మెయింటైన్ చేశాడు. ఆ ర్యాపోతో జగన్ ఫీలింగ్ ఏంటి? ఇక్కడ నుంచి 8 మంది నువ్వు తీసుకెళ్లేది ఏంటి? ఎంతకాలం మనం బీజేపీకి సపోర్ట్ చేశాం కదా, నువ్వు మమ్మల్ని వదిలేసేయండి, మేము మీకు సపోర్ట్ గానే ఉంటామని చెప్పాలి కదా అంటాడు. వాళ్ళకి అలా కన్వే చేసే సీన్ ఈయనకి లేదు. వాళ్ళు చెప్తే ఇచ్చేయాల్సిందే మనం, లేకపోతే మనల్ని తొక్కేస్తారు, డిఎంకే వాళ్ళని దొక్కినట్టు లేకపోతే ఇంకోళ్ళని దొక్కినట్టు అనేటువంటి ఈయన ఫీలింగ్. తెలుగుదేశమే కంట్రోల్లోకి వచ్చేసింది వాళ్ళ దెబ్బకి, మనం ఎంత అనేది ఈయన ఫీలింగ్. జగన్కి ఏంటి అట్లాంటి ఫీలింగ్ ఉండదు. ఒకప్పుడు సోనియా లోపల ఇచ్చింది, ఇప్పుడు వీళ్ళు లోపల ఇస్తారు కానీ ఏంటంటాడు. ఆయనతో పాటు నేనెందుకు జైల్లోకి వెళ్ళాలన్నది ఈయన ఫీలింగ్. సింపుల్ లాజిక్ అనమాట. కాబట్టి ఆయన వ్యతిరేకంగా మాట్లాడితే తను వదిలేస్తారు కదా అనుకున్నాడు. కానీ తెలుగుదేశం వదిలిపెట్టలేదు కదా. ఇప్పుడు ఈయన్ని ఆ కేసులో నిందితుడిగా చేర్చిందిగా. ఇప్పుడు ఆయన రేపు అప్రూవర్ గా మారతాను అన్నాడు అనుకోండి, మారితే ఏమవుతుంది? స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. జగన్ అరెస్ట్ చేయడానికి ఈయన వాడుకోవాలి. ఇప్పటికే కేసిరెడ్డి అంటే ముడుపులు జగన్కి వెళ్ళాయి, లేదంటే జగన్ ఓఎస్డీకి మేము ఇచ్చేసామని చెప్పాడు. దాని ఆధారంగా కూడా ఈయన్ని విచారించచ్చా? కేసిరెడ్డి చెప్పాడు, వీళ్ళే చెప్పారు పత్రికలు. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్పారు? వాళ్ళే చెప్తున్నారు. కేసిరెడ్డి ఏముంది చెప్పడు కదా.